గుడ్ ఈవినింగ్ టు వరండా. సో మనకి జిఎస్టి ఎంట్రీస్ విత్ ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ అంటే అంటే గూడ్స్ కానీ గూడ్స్ ని పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసినప్పుడు ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తే ఎలా చేయాలి, క్యాష్ డిస్కౌంట్ ఇస్తే ఎలా చేయాలి అంటే వితౌట్ జిఎస్టితో ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీస్ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. క్లియర్, అందులో డౌట్స్ ఏం లేవు. సో జిఎస్టి ఇచ్చినప్పుడు అది సిజిఎస్టి అవ్వచ్చు, ఎస్జిఎస్టి అవ్వచ్చు, ఐజిఎస్టి అవ్వచ్చు. సో జిఎస్టి ఎంట్రీస్ విత్ ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎలానో చూద్దాం ఒకసారి. సో గూడ్స్ సోల్డ్ టు రమ్య ట్రేడర్స్ ఫర్ క్యాష్ 50,000. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఎందుకంటే నేమ్ వచ్చిన నేమ్ పక్కన క్యాష్ ఉంది. సో జోర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం? గూడ్స్ సోల్డ్ టు రమ్య ట్రేడర్స్ ఫర్ క్యాష్ 50,000, ట్రేడ్ డిస్కౌంట్ 3%. సో జోర్నల్ ఎంట్రీ ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. చూద్దాం ఒకసారి. సో క్యాష్ డెబిట్, సేల్స్ క్రెడిట్. సో వితౌట్ జిఎస్టీ. అయితే మనకి ట్రాన్సాక్షన్లో వాల్యూ ఎంత ఇచ్చాడంటే 50,000 ఇచ్చాడు. బట్ దాంతోపాటు ట్రేడ్ డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. సో ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఉంది? 3%. సో ట్రేడ్ డిస్కౌంట్ ఎంత మనకి అంటే 3%. 50,000 మీద 3% వేస్తే 1,500. సో 50,000 ఇంటూ 3/100 వేస్తే 1,500. సో 50,000లో 1,500 లెస్ చేస్తే సో 48,500. సో క్యాష్ ఎంత రాస్తాం ఇప్పుడు? 48,500. సేల్స్ కూడా 48,500. సో ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చి వితౌట్ జిఎస్టి, వితౌట్ క్యాష్ డిస్కౌంట్, ఓన్లీ ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తే, అసలు ట్రేడ్ డిస్కౌంటే లేదంటే ఎంత రాసేవాళ్ళం? వాల్యూ 50,000, 50,000, ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైనా సరే ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే అది ట్రాన్సాక్షన్ డిపెండ్ అయ్యి, సేల్స్ ట్రాన్సాక్షన్ అయితే సేల్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. పర్చేస్ ట్రాన్సాక్షన్ అయితే పర్చేస్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మాత్రమే. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ భారత్ ట్రేడర్స్ 35,000, ట్రేడ్ డిస్కౌంట్ 5%, క్యాష్ డిస్కౌంట్ 2%. అంటే ట్రేడ్ డిస్కౌంట్ ఉంది, క్యాష్ డిస్కౌంట్ ఉంది వితౌట్ జిఎస్టి. సో నేమ్ వచ్చింది పై ట్రాన్సాక్షన్లో అయితే క్యాష్ అనే వర్డ్ ఉంది, అది క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. సో సెకండ్ వన్లో భరత్ ట్రేడర్స్ ఉంది, 35,000, ట్రేడ్ డిస్కౌంట్ 5%, క్యాష్. సో ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే పొరపాటే. సో ఎందుకు అంటే నేమ్ వచ్చినా మనం ఏం చెప్పుకున్నాం? సో నేమ్ వచ్చినా కూడా ఇందులో క్యాష్ డిస్కౌంట్ ఉంది అంటే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. సో ఇక్కడ ఇన్ కేస్ ఈ ట్రాన్సాక్షన్లో క్యాష్ డిస్కౌంట్ లేదు అని అంటే మాత్రం అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్లో ఎప్పుడైనా సరే క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అక్కడ నేమ్ ఉన్నా లేకపోయినా అది క్యాష్ ట్రాన్సాక్షనే. సో పై ట్రాన్సాక్షన్లో క్యాష్ డిస్కౌంట్ లేదు, ఆల్రెడీ వాడే క్యాష్ అనే వాడు ఇచ్చాడు కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్. సో క్యాష్ డిస్కౌంట్ ఉంది అంటే అది క్యాష్ ట్రాన్సాక్షనే. సో ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది. క్రెడిట్ దేనికోసం? పర్చేస్ కోసం. పర్చేస్ ఏమవుతుంది? డెబిట్. అయితే క్యాష్ డిస్కౌంట్ ఉన్నప్పుడు బుక్స్లో ఎంటర్ చేస్తాం. ట్రేడ్ డిస్కౌంట్ ఉన్నప్పుడు మాత్రం సో అది పర్చేజ్ అయితే పర్చేజ్ వాల్యూ, సేల్స్ అయితే సేల్స్ వాల్యూ తగ్గుతుందని చెప్పాం. ఇప్పుడు పర్చేజ్ వాల్యూ తగ్గాలి, ఎందుకంటే ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో 35,000. సో 35,000 ఇంటూ 5% వేస్తాం. సో అప్పుడు 5% వేసినప్పుడు తగ్గిపోవాలి వాల్యూ. ఎంట్రీ రాసి చూద్దాం. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్,
క్యాష్ క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్. సో ఫస్ట్ పర్చేజ్ వాల్యూ ఎంత? 35,000 ఇచ్చాడు మనకు ట్రాన్సాక్షన్, కానీ 35,000 అయ్యకూడదు. ఇంటూ 5/100. సో 35,000 మీద 5% వేస్తే 1750 వస్తుంది డిస్కౌంట్. సో 35,000లో 1750 మైనస్ చేస్తే, సో ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ వాల్యూలో నుంచి ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూ లెస్ చేయాలి. సో ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? సో ట్రేడ్ డిస్కౌంట్ ఎంత అంటే 1750. ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూ ఎంత అంటే 1750. ఎలా వచ్చిందంటే మనకి ట్రాన్సాక్షన్లో 5% ట్రేడ్ డిస్కౌంట్ ఉన్నాడు. సో ఇప్పుడు ట్రేడ్ డిస్కౌంట్లో 35,000లో 1750 తీస్తే 33,250. డిస్కౌంట్ ఎంత? క్యాష్ డిస్కౌంట్ ఎంత ఉంది? సో మళ్ళీ 2% ఉంది. ఇప్పుడు మన క్యాష్ డిస్కౌంట్ కట్టాల్సింది పర్చేజ్ వాల్యూ అయిన 35,000 మీదనా, లేదా 33,250 మీద? 33,250ని. ఇక మీదట మనకు పర్చేజ్ వాల్యూ ఏదంటే 33,250ని. సో 33,250 ఇంటూ 2/100, 665. అంటే మనం ఇంకా 665 పే చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మన పర్చేజ్ వాల్యూ ఎంత అంటే 33,250 పే చేయాలి. బట్ మన సప్లయర్ సార్ ఇంకొక మీరు క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నానండి, మీరు ఇంకొక 665 రూపీస్ పే చేయొద్దండి అన్నాడు. సో దానివల్ల మనకి ఏంటంటే ప్రాఫిట్. సో ఈ 665 మైనస్ 33,250, 32,585. ఇది మనం పే చేయాల్సిన క్యాష్. సో పర్చేజ్ వాల్యూ తగ్గింది, ఎందుకంటే ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి పర్చేజ్ వాల్యూ డిక్రీజ్ అయింది. సో ఎంత? 1750. అందులో నుంచి మళ్ళీ ఒక 2% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు మనకి. సో అది తగ్గిపోయింది, అది క్రెడిట్. సో నెక్స్ట్ వన్. సో ఈ రెండు, ఈ పై ట్రాన్సాక్షన్ ఏమో ఓన్లీ ట్రేడ్ డిస్కౌంట్, సెకండ్ వన్ ఏమో ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ వితౌట్ జిఎస్టీ ఎంట్రీస్. సో నెక్స్ట్ వన్ ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ విత్ జిఎస్టీ. సో పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 60,000 ఫ్రమ్ రాజు ట్రేడర్స్. ట్రేడ్ డిస్కౌంట్ 2%, క్యాష్ డిస్కౌంట్ 1%. ఇక్కడ దాకే ట్రాన్సాక్షన్ ఉంది అంటే సేమ్ తెలుగు ట్రాన్సాక్షన్ మాదిరి సెకండ్ వన్ మాదిరి రాసేసేవాళ్ళు. అయితే బట్ జీజీఎస్టీ, ఎస్జిఎస్టీ 2.5, 2.5 పెట్టాడు. సో మనకి ఎంట్రీ పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ ఇన్పుట్ కాబట్టి సో జిఎస్టీ కూడా ఇన్పుట్టే. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? సో పర్చేజ్ డెబిట్ ఇన్పుట్ సిజిఎస్టీ డెబిట్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ డెబిట్. క్యాష్ డిస్కౌంట్ ఉంది కాబట్టి డిస్కౌంట్ బుక్స్ లో రాస్తాం. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్, క్యాష్ క్రెడిట్. సో పర్చేజ్ వాల్యూ ఎంత మనకి? 60,000 అన్నాడు, బట్ ట్రేడ్ డిస్కౌంట్ 2% ఉంది. అంటే ట్రేడ్ డిస్కౌంట్ ఉంది అంటే పర్చేజ్ వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. 60,000 మీద ఇంటూ 2% వేస్తే 1,200. 1,200 మైనస్ 60,000, 58,800. అప్పుడు పర్చేజ్ వాల్యూ ఎంత? సో 58,800. ఇన్పుట్ సిజిఎస్టీ దేని మీద వేయాలి? ఇప్పుడు 60,000 సంబంధం లేదు మనకి, 58,800. సో 58,800 ఇంటూ 2.5% సిజిఎస్టీ 1470. సో ఎస్జిఎస్టీ కూడా 1470. సో డిస్కౌంట్ రిసీవ్డ్ టోటల్గా మనం ఎంత పే చేయాలి? 1470 ప్లస్ 1470 ప్లస్ 58,800, 61,740 మనం పే చేయాల్సింది. ఈ మూడు యాడ్ చేస్తే 61,740. మనం పే చేయాల్సింది ఎప్పుడైనా జిఎస్టీ ప్రోడక్ట్ కొన్నప్పుడు
మనం కొన్న గూడ్స్ జిఎస్టి పరిధిలో ఉన్నప్పుడు పర్చేజ్ వాల్యూ ప్లస్ జిఎస్టి వాల్యూ రెండు కలిపి పే చేయాలి. పర్చేజ్ వాల్యూ ఎంత? 58,800. జిఎస్టి వాల్యూ రెండు యాడ్ చేస్తే 1470 ప్లస్ 1470 2940. అంటే 58,800 ప్లస్ 2940 61,740 మనం పే చేయాల్సింది. అయితే మనం పే చేయాల్సింది 61,740 అయినా మనకి క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు సప్లయర్. ఎంత పర్సెంటేజ్? 1% ఇచ్చాడు. సో 1% మనం పే చేయక్కర్లేదు, అదే డిస్కౌంట్ రిసీవ్డ్. సో 1% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ టోటల్ మీద క్యాలిక్యులేట్ చేస్తే రాంగ్. ఎందుకంటే ఇందులో పర్చేజ్ వాల్యూ ఉంది ప్లస్ జిఎస్టి వాల్యూ ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు డిస్కౌంట్ దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు డిస్కౌంట్ జిఎస్టి మీద కూడా పడినట్టు అవుతుంది. సో ఎప్పుడైనా సరే జిఎస్టి మీద డిస్కౌంట్ ఉండదు. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అది క్యాష్ డిస్కౌంట్ అయినా ఇన్పుట్ జిఎస్టి అయినా ఏదైనా కూడా మనకి పర్చేజ్ వాల్యూ మీదనే చేయాలి. సో 58,800 మీద 1% ఎంత? 588. సో అది పే చేయమను. అది ఎంత అవుతుందంటే మనకి క్యాష్ డిస్కౌంట్ 588. ఇందులో నుంచి లెస్ చేస్తాం. ఎంత మనం పే చేయాల్సింది? పర్చేజ్ వాల్యూ ప్లస్ జిఎస్టి వాల్యూ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 61,740 మైనస్ 588 61152. ఇది మనం పే చేయాల్సింది. సో మళ్ళీ చెప్తున్నాను, పర్చేజ్ వాల్యూ మనకి 60,000 ఉన్నా కూడా ట్రేడ్ డిస్కౌంట్ 2% ఉండడం వల్ల పర్చేజ్ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. సో ట్రేడ్ డిస్కౌంట్ లేదు అంటే మనం 60,000 వేసేసుకునేవాళ్ళం. సో ట్రేడ్ డిస్కౌంట్ ఉండడం వల్ల పర్చేజ్ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన జిఎస్టి 2.5% కూడా ఇంకా మనకి 60 సంబంధం లేదు, ఓన్లీ పర్చేజ్ వాల్యూని. ఎంత పర్చేజ్ వాల్యూ అంటే 58,800. దీని మీద సిజిఎస్టి 2.5 వేసేస్తే 1470. మనం సప్లయర్కి పే చేయాల్సింది పర్చేజ్ వాల్యూ ప్లస్ సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి మూడు యాడ్ చేస్తే 61,740. సో దీని మీద మళ్ళీ మనకి క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు, బట్ క్యాష్ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ మాత్రం టోటల్ మీద ఉండకూడదు, ఎందుకంటే అందులో జిఎస్టి వాల్యూ కూడా ఉంది. సో మనం క్యాష్ డిస్కౌంట్ వాల్యూ కట్టాల్సింది 58,800 అయిన పర్చేజ్ వాల్యూ మీద 1% వేస్తే 588 వచ్చింది. ఇది టోటల్లో నుంచి లెస్ చేస్తామంటే 61,740 మైనస్ 588 తీసేస్తే 61152. ఇది మనం పే చేయాల్సింది సప్లయర్కి. సో ఇది పర్చేజ్ చేసి ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ అండ్ జిఎస్టితో కలిపినప్పుడు. నెక్స్ట్ సేల్స్ చూద్దాం ఒకసారి. సేల్స్ సిజిఎస్టి, ఎస్జిఎస్టి అండ్ లాస్ట్ వన్ చూద్దాం. గూడ్స్ సోల్డ్ టు హాస్ని ట్రేడర్స్ 80,000, సిజిఎస్టి 9%, ఎస్జిఎస్టి 9%, ట్రేడ్ డిస్కౌంట్ 1%, క్యాష్ డిస్కౌంట్ 1.5%. సో ఎంట్రీ ఏంటి మనకి? సో క్యాష్ వస్తుంది, సేల్ చేసాం. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ డిస్కౌంట్ ఉందంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. సో క్యాష్ వచ్చింది, డెబిట్. డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఏముంటుంది? డిస్కౌంట్ అలౌడ్, డెబిట్. సేల్స్, క్రెడిట్. ఇప్పుడు అవుట్పుట్ సిజిఎస్టి. ప్రోడక్ట్స్ కొంటే ప్రోడక్ట్స్ మన నుంచి బయటకు వెళ్ళిపోతాయి, గూడ్స్. గూడ్స్ అవుట్పుట్ కాబట్టి జిఎస్టి కూడా అవుట్పుట్టే. సేల్స్ క్రెడిట్ అయితే జిఎస్టి కూడా క్రెడిటే. పర్చేస్ డెబిట్ అయితే జిఎస్టి కూడా డెబిటే. ఇది ఎందుకు వేసుకోవాలని నెక్స్ట్ చూద్దాం. సో అవుట్పుట్ సిజిఎస్టి క్రెడిట్, నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టి క్రెడిట్. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా క్యాష్ వాల్యూ వేసుకోవద్దు. సేల్స్ అయితే సేల్స్ వాల్యూ, పర్చేజ్ అయితే పర్చేజ్ వాల్యూ వేసుకుందాం. సో సేల్స్ వాల్యూ 80,000 ఇచ్చాడు, ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూ 1% ఇచ్చాడు, అంటే ఎంత? 800. 80,000లో 800 లెస్ అయితే 80,000 మైనస్ 800 79,200.
అంటే సేల్స్ వాల్యూ ఎంత? 79,200. ట్రాన్సాక్షన్లో 80,000 ఇచ్చాడు, బట్ కానీ మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 800 రూపీస్ లెస్ అయింది, 1% కాబట్టి. ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే సేల్స్ వాల్యూ 80,000 ఉండేది. సో 79,200. ఇప్పుడు దీని మీద జిఎస్టీ కట్టాలి. సో జిఎస్టీ ఎంత ఉంది? 9%, 9%. సో 79,200 మీద 9% చేస్తే 79,200 ఇంటూ 9, 7128. సిజిఎస్టీ వాల్యూ 7128, ఎస్జిఎస్టీ వాల్యూ 7128. సో ఇప్పుడు మనకి సప్లయర్కి పే చేసేటప్పుడేమో పర్చేజ్ వాల్యూ ప్లస్ జిఎస్టీ వాల్యూ రెండు కలిపి పే చేయాలి. అలాగే కస్టమర్ దగ్గర నుంచి మనకి రావాల్సి క్యాష్, మనం సేల్ చేస్తే రావాల్సినప్పుడేమో సేల్స్ వాల్యూ ప్లస్ జిఎస్టీ వాల్యూ రావాలి. అంటే 7128 ప్లస్ 7128 ప్లస్ 79,200. 79,200 ప్లస్ 7128 ప్లస్ 7128 టోటల్గా 93,456 మనకు రావాల్సింది. సో జనరల్గా 80,000 సేల్స్ వాల్యూ ఉన్న మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఉండడం వల్ల 800 రూపీస్ లెస్ అయింది. సో 79,200 టోటల్గా 93,456. క్యాష్ ఇంతేనా మనకు రావాల్సింది? కాదు. డిస్కౌంట్ అలౌడ్ మనమే ఇచ్చాం కస్టమర్స్కి. ఎంత? 1.5%. సో ఇప్పుడు 93,456 మీద మనకి ఇంకొక 1.5% రాదు. ఎంత అంటే 1401. ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూ ఎంత ఉందంటే 1401.84 వచ్చింది. 1401.84 మైనస్ చేస్తాం. అయితే పాయింట్ తర్వాత 80 పైసా ఉంది కాబట్టి 2 రూపీస్ తీసుకుంటాం దీన్ని. 1402. సో 93,456 ఇంటూ 1.5 వేస్తే ఇంత. సో జనరల్గా మనకి 93,456 రావాలి, బట్ మనం క్యాష్ డిస్కౌంట్ 1402 ఇవ్వడం వల్ల క్యాష్ రాదు మనకి. అది ఎంత? ఇప్పుడు ఎంత వస్తుంది క్యాష్ అంటే 92,054 రూపీస్. జనరల్గా రావాల్సింది ఎంత అంటే ఇంత, బట్ క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనకు అందులోంచి లెస్ అయ్యి 92,054 రూపీస్ వస్తుంది. సో ఇది సేల్స్ ఎంట్రీ విత్ జిఎస్టీ, విత్ ట్రేడ్ డిస్కౌంట్, విత్ క్యాష్ డిస్కౌంట్ ఉన్నప్పుడు మాన్యువల్గా. దీన్ని టాలీలో ఎలా ఎంటర్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ది నేను ఓన్లీ పర్చేజ్ ఎంట్రీ, సేల్స్ ఎంట్రీ మాత్రమే ఇస్తాను, ఎందుకంటే అవి కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి. సో పర్చేజ్ పేమెంట్ స్క్రీన్, ఎందుకంటే క్యాష్ పోతుంది కాబట్టి పేమెంట్ స్క్రీన్. సో డెబిట్ ఏమవ్వాలి? పర్చేజ్. సో పర్చేజ్ అనే లెడ్జర్ లేదు, క్రియేట్ చేస్తున్నా. సో పర్చేజ్ అకౌంట్స్ సేవ్ చేస్తున్నా. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ పర్చేజ్ వాల్యూ? సో పర్చేజ్ వాల్యూ ఎంత ఉంది? 58,800. 58,800. $58,800. సో ఎంటర్. డెబిట్ మళ్ళీ ఇన్పుట్ సిజిఎస్టీ. సో ఇన్పుట్ సిజిఎస్టీ ఎంత మనకి ఏమవుతుంది? కరెంట్ అసెట్. సో ఇన్పుట్ సిజిఎస్టీ వాల్యూ ఎంత ఉంది? 1470. అదే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఆల్ట్ సి కొట్టేస్తారు ఇక్కడ, బట్ మనకి ఇంకొక డెబిట్ కావాలి కాబట్టి డెబిట్ తీసుకుంటాం. సో మళ్ళీ ఇన్పుట్ ఎస్జిఎస్టీ, సేమ్ కరెంట్ అసెట్ 1470. సో క్రెడిట్ ఏమవ్వాలంటే క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది 61,740. 61, సారీ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది
Alt C, indirect income. సో ఎంత 588. క్రెడిట్ క్యాష్ 61152. ఇంతే. ఇది జోర్నల్ ఎంట్రీ. ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ విత్ జిఎస్టీ ఇచ్చినప్పుడు పర్చేస్కి. నెక్స్ట్ సేల్స్ ఎంట్రీ, రిసిట్. క్రెడిట్ ఏమవ్వాలి? సేల్స్. సేల్స్ లేదు, క్రియేట్ చేస్తున్నా. సేల్స్ అకౌంట్స్. $79,200. మళ్ళీ క్రెడిటే, అవుట్పుట్ సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో ఫస్ట్ క్రెడిట్ ఇచ్చాం కాబట్టి అన్ని క్రెడిట్స్ రాసేసుకుందాం. 7128. మళ్ళీ క్రెడిటే, అవుట్పుట్ ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెసే 7128. సో టోటల్గా మనకు రావాల్సిన క్యాష్ ఎంత అంటే 93,456. ఇది వేయడం చూడండి, 93,456. బట్ కానీ మనకు డిస్కౌంట్ అలౌ ఇచ్చాం, అది లాస్ మనకి. సో లాస్ కాబట్టి డెబిట్లో ఉండాలి. డిస్కౌంట్ అలౌ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎంత డిఫాల్ట్కి ఇక్కడ అమౌంట్ వచ్చి పడుతుంది, బట్ మనం చేంజ్ చేసుకోవాలి. ఎంత? 1402. ఎంటర్. ఇప్పుడు క్యాష్ వస్తుంది మనకి 92,054 రూపీస్. ఇది 92,054. సో ఇది ఎంటర్. ఎంటర్. సో మనం సేల్స్ కానీ పర్చేస్ కానీ విత్ జిఎస్టీతో ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి. హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉందంటే మళ్ళీ కింద ఏదన్నా కామెంట్లో కానీ ఏదైనా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.